వాళ్ళకి ఆల్ఫుల్ అయిందంటే నిజంగా చాలా గ్రేట్ సార్. ముఖ్యంగా మన సినిమాను టీజర్ లాంచ్ చేయడానికి మా గ్రేట్ డైరెక్టర్, అసలు సింహరాశి కానీ ఒక ఎంత అద్భుతమైన సినిమాలు చేసిన మా డైరెక్టర్ అడగంగానే ఒప్పుకున్నందుకు సముద్ర సార్కు ముందుగా థ్యాంక్ చెప్పాలి సార్. సార్ సూపర్ గుడ్లో ఎడిటింగ్ చేస్తుంటే కూడా సార్ సార్ అని చెప్పి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాండ్ ఎటువంటి హ్యాండ్ అంటే నిజంగా నేను మొన్న ఆఫీస్కి వెళ్ళి సార్తో చింతామణి సొంత మొగుడు అంటే ఒక చిన్న సినిమా సార్తో చేపిస్తే అది రిలీజ్ అయిపోయి చాలా బాగా ఆడుతుంది. మైక్ ఇస్తే ఇంకా సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటా. ఒక టీజర్ రిలీజ్ చేయాలి, మాకు టైం. నువ్వు అందుకని మొగల్ రేకులు సీరియల్ చూడాలంట, చూస్తే నీకు తెలుస్తుంది. అంటే చెప్పుకోవాలి కదా, అందుకని నిజంగా సార్ ప్రొడ్యూసర్ సార్, మేడం మీకు కూడా చెప్తున్నా, సార్ హ్యాండ్ మంచి హ్యాండ్. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా రిలీజ్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అయ్యి మంచి పేరు రావాలి. నిజంగా బాలు గారి లవ్ స్టోరీ చాలా టైటిల్ బాగుంది, మీకు మంచిగా డబ్బులు రావాలి. మా హీరో అచ్చా ఎల్లో డ్రెస్ ఇచ్చింది నువ్వేనా? సో నిజంగా ఈ సినిమా చాలా మంచి హిట్ రావాలి. మా హీరో నిజంగా మరిన్ని సినిమాలు చేయాలి, మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. క్యా బాతే అంట. అంటే నాకెవరు అంత క్లాప్స్ కొట్టలేదు, కానీ చిట్టిబాబుకి అయితే కొట్టేస్తారా క్లాప్స్? ఓకే సో ఇప్పుడు మనం టీజర్ లాంచ్ చేద్దాము. సో ముందుగా బాలుగాడి లవ్ స్టోరీ అనే మూవీకి ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఆకుల భాస్కర్ మరియు మంజుల గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. దయచేసి వచ్చేయండి మేడం. అండ్ అలాగే ఈ మూవీకి డైరెక్టర్ గా అయిన శ్రీనివాస్ తేజ్ గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి సార్ డైరెక్టర్ సార్ మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేయండి. ఓకే సో ఈ టీజర్ ఈవెంట్ కి ముఖ్య చీఫ్ గెస్ట్ గా వచ్చిన మన వి సముద్ర గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే టీజర్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ భోగి సార్. భోగి మంటలు వెలిగించారా? ఓకే సో మీ అందరు వెలిగించారా ఈరోజు? భోగి మంటలు ఎంతమంది వెలిగించారండి? జెన్యూన్ గా చెప్పాలి, అందరు వెలిగించారా? సో నెగిటివ్ వైబ్స్ అన్ని మంటల్లో కలిపేసి పాజిటివ్ వైబ్స్ ని ఆహ్వానిస్తూ ఇవాల్టి నుంచి అండ్ అలాగే భోగి పండుగ రోజు బాలుగాడి లవ్ స్టోరీ టీజర్ కూడా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి పోస్టర్ కి అయితే మంచి ఆదరణ వచ్చింది. టీజర్ ఎలా ఉండబోతుందో అనేసి మనం ఎదురు చూస్తున్నాం, చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. కాబట్టి అందరు ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోండి అఖిల్ గారికి. యా ఓకే సార్ వచ్చేయండి మీరు. ఓకే బాలుగాడ్ లవ్ స్టోరీ టీజర్ లాంచ్. సార్ మీరు స్టేజ్ మీద. సార్ ఒక్క నిమిషం, సింపుల్ గా చెప్తే ఎలా సార్? కిక్ ఉండాలి, మనం ఏ పని చేసినా దానికో లెక్క ఉండాలి కదా. మాట్లాడొచ్చు. ఓకే సో ఒకసారి లైట్స్ కెమెరా యాక్షన్ అని గట్టిగా చెప్పండి సార్, గట్టిగా. సముద్ర సార్ అంటే అసలు దద్దరిల్లి. కెమెరా రెడీ. బాలుగాడ్ లవ్ స్టోరీ యాక్షన్ స్టార్ట్. లైట్స్ కెమెరా ఒకసారి యాక్షన్ అనండి గట్టిగా. యాక్షన్. అరే లవ్ స్టోరీలో ఫైట్ లేట్రా అనుకున్నారా? డైరెక్టర్ భలే ప్లాన్ చేశాడబ్బా. బాసు సూపర్ బాసు.
వన్స్ మోర్. అరే లవ్ స్టోరీలో ఫైట్ లేదురా అనుకున్నారా? డైరెక్టర్ భలే ప్లాన్ చేశాడబ్బా. బాసు నువ్వు సూపర్ బాసు. సమ్మర్లో కలుద్దాం. ఓ మై గాడ్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఏదో యాక్షన్ ఫిలిం చూసినంతగా ఉంది. నాకైతే ఇంకా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ టీజర్ మాత్రం అంత అద్భుతంగా ఉంది. అసలు అనుకోలేదు. అంటే అఖిల్ గారిలో ఇంత మంచి టాలెంట్ ఉందని ఎవరికి తెలియదు అనుకుంటాను. బట్ ఈ మూవీ ద్వారా అసలు బయట పడిపోయింది. అండ్ అసలు ఇది ఎలా ఉందంటే మూవీ చూడడానికి ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలానే ఉందండి. బట్ ఎప్పుడండి రిలీజ్? ఇది మార్చ్ లోనే కదా మూవీ. సో సమ్మర్ లో వచ్చేస్తున్నాడంట. కూల్ హిట్ ఇవ్వడానికి అందరికి. ఓ మై గాడ్, అసలు నాకైతే ఇప్పటికీ మాటలు రావట్లేదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒకసారి టీజర్ మళ్ళీ తర్వాత ప్లే చేయండి నా కోసం స్పెషల్లీ. ఓకే, సో సముద్ర సార్ వచ్చేసేయండి. సో ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టేస్తే సార్కి ఎలా అనిపించింది సార్ మీకు టీజర్? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? బ్రహ్మాండంగా ఉంది యాక్షన్. చెప్పండి, యాక్షన్ ఎలా ఉంది అసలు? యాక్షన్ చాలా బాగుంది. హీరో బ్రహ్మాండంగా చేశాడు. థ్యాంక్ యూ అఖిల్, కంగ్రాట్స్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ భోగి. ఇంత శుభారంభం నీకు. ఈ సినిమా హీరోగా గొప్ప స్టాండర్డ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాండంగా చేశాడు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మనం స్టేజ్ మీదకి ఈ మూవీ ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఆకుల భాస్కర్ మరియు మంజుల గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నా. దయచేసి స్టేజ్ మీదకి వచ్చేసేయండి మ్యామ్ అండ్ సార్. గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే ఈ మూవీకి డైరెక్షన్ చేసిన ఎల్ శ్రీనివాస్ తేజ్ గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి సార్ స్టేజ్ మీదకి వచ్చేయండి. అండ్ అలాగే బాలుగాడి లవ్ స్టోరీ మూవీకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న జి ప్రతిభ ప్రవీణ్ గారు మరియు అనిత కరుణాకర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అసలు చప్పట్లే రావట్లేదండి. ఇంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ కి మీరు చప్పట్లు కొట్టకుండా ఉంటారా? అండ్ అలాగే మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి తేజ గారిని ఆహ్వానిస్తున్నాము. అండ్ మన బాలుగాడి లవ్ స్టోరీ మూవీకి ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? మీరు గెస్ట్ చేయండి. ఎస్, అఖిల్ అండ్ దర్శిక మీనన్ గారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. గట్టిగా చెప్పట్లు, అసలు ఎక్కడ తగ్గకూడదు. అండ్ అలాగే బాలుగాడి లవ్ స్టోరీ మూవీకి ఇది రెవెలన్ కంపెనీ అండ్ అలాగే సీఎం సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్ సిఐ గారు శ్రీకాంత్ మరియు రేణుశ్రీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మ్యామ్ ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. గట్టిగా చప్పట్లు. చూడ చక్కనైన జంట. చేతిలో చేయి వేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అండ్ అలాగే
మున్నూరు కాపు అధ్యక్షుడు మహేంద్ర గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే బాలుగాడి లవ్ స్టోరీ సాంగ్ కి డాన్స్ మాస్టర్ గా చేసిన మోహన్ కృష్ణ గారికి మరియు ఫైట్ మాస్టర్ గా చేసిన అశోక్ రాజ్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సో అందరూ టీజర్ చూసారు, చాలా ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే బాలుగాడి లవ్ స్టోరీ మూవీ పోస్టర్ చూసినారు, చాలా ఆదరించారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీజర్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే సార్ భాస్కర్ సార్, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా వహించారు ఈ మూవీకి. మీకు ఎలా అనిపిస్తుంది, మీ మాటలో చెప్పండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సో భోగి నాడు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం బాలుగాడి లవ్ స్టోరీ యొక్క టీజర్ రిలీజ్ అవుతుందని, దానికి ప్రొడ్యూసర్గా నేను ఉంటానని జీవితంలో ఈ రోజు కూడా ఊహించలేదు. సో అలాంటిది ఈరోజు మంచి రోజు నాడు ఈ టీజర్ కార్యక్రమం పెట్టుకోవడము సో నాకెంతో ఆనందించే విషయము. సో అలాగే బాలుగాడి లవ్ స్టోరీ సో టైటిల్ మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా సినిమాలో దమ్ము, అదేవిధంగా ఆర్టిస్టులలో ఉన్న కసి. మొదటి పిక్చర్ అయినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలు చేసిన అనుభవంతో చాలా చక్కగా యాక్ట్ చేశారు. సో దానికి వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా టీజర్ చూశారు, ఇంతమంది చూశారు. సో టీజర్ ఎలా ఉందో మీరు అందరూ దయచేసి ఒకసారి చెప్పగలరు? థ్యాంక్ యూ. సో చాలా చక్కగా చేశారు మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు. సో అదేవిధంగా ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా పోటాపోటీగా సో హీరో మా అబ్బాయి అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. సో ఎందుకంటే చాలా చక్కగా చేశాడు. సో మొదటి పిక్చర్ అయినా కూడా ఎంతో అనుభవంతో ఎంతో కసితో చేశాడు. కొన్ని సందర్భాల్లో నాకు నేనే అనుకున్నాను ఎలా చేస్తాడు అని అనుకున్నాను, బట్ కాకపోతే చాలా కష్టపడి చాలా బాగా చేశాడు. అదేవిధంగా హీరోయిన్ ధరణి కూడా, ఆ అమ్మాయి కూడా మొదటి పిక్చర్ అయినా కూడా చాలా చక్కగా చేసింది ఆ అమ్మాయి కూడా. ఆ తర్వాత ఈరోజు టీజర్ రిలీజ్ చేశాము. సో మార్చిలో సమ్మర్కి రిలీజ్ చేసి మీ అందరి ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నాము. దానికి తగ్గ అన్ని ప్రణాళికలు కూడా పూర్తయినాయి. సో ఈరోజు ఏ విధంగా ఆదరించారో టీజర్కి, అదేవిధంగా సినిమాను కూడా రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొంది ఈ యొక్క ఆర్టిస్టులకి జీవం పోస్తుందని, సో అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇలాంటి సినిమాలు ఇంకా తీసే విధంగా భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మంజుల మ్యామ్ని కూడా మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఫస్ట్ మూవీ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మ్యామ్. అలాగే మీరు కూడా మాట్లాడాలి కదా ప్రొడ్యూసర్. ఓకే, సో ఫైట్ మాస్టర్, సో సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. జిందాబాద్. ఈరోజు ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య యంగ్ డేరింగ్ డాషింగ్ డైనమిక్ డైరెక్టర్ వి సముద్ర గారు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. ఆయనకి అండ్ మీడియాకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కళాభివందనలు తెలుపుతున్నాను. ఈ చిత్రంలో ఫస్ట్ టైం హీరోగా చేసిన నిఖిల్కి మంచి ఫీచర్ ఉంది. ఎందుకంటే తను కొత్తవాడైనా చాలా బాగా చేశాడు. డైరెక్టర్ చేయించాడు. చెప్పాను హీరో కాలేడే, ఫీచర్ ఉంది. బాడీ, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, టైమింగ్ ఇవన్నీ మెయింటైన్ చేసి ఫీచర్ ఉంటుందని చెప్పాను. ఫస్ట్ టైం కదా సార్, నెక్స్ట్కి రెడీ అవుతానని చెప్పాడు. సో డైరెక్టర్ కూడా మంచి ఫీచర్ ఉంది. అందులో ఈ సినిమాకి మా కోడేట్ శ్రీను గారు చాలా చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ కన్నా ఎక్కువ కష్టపడ్డారు. ఆయనకి ప్రత్యేకంగా శ్రీను గారికి
వందనాలు చెప్తున్నాను. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాంకర్ గారి గురించి చెప్పాలి. ఆమె చాలా యాక్టివ్గా ఉంది. నా తరపున ఆమెకి మరిన్ని ఆఫర్స్ కూడా వస్తాయని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఒక విషయం నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఇందాక మనం టీజర్ చూసాము, మీరు అఖిల్ గారి ఫస్ట్ మూవీ అన్నారు, బట్ ఇది ఫస్ట్ మూవీలా లేదు సార్. ఆయన చేసిన యాక్షన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫైట్స్ కానీ చూస్తే అసలు పెద్ద హీరోలకి పోటీ చేస్తున్నారు సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎస్, అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు కూడా. అసలు ఎక్కడ తగ్గేదే లేదనుకుంటే చేశారు. మూవీని మాత్రం చాలా అద్భుతంగా ఉంది టీజర్. అండ్ సార్, నెక్స్ట్ మీరు మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. బాలుగాడి లవ్ స్టోరీ, పెద్ద మనిషి సముద్రాలంటే ఆయన చెప్పాడు పక్కకే 18 సినిమాలు ఇట్టాయంటే పేరు చెప్తుంటే అన్ని నేను చూసిన సినిమాలే, నేను అవన్నీ చూడలే. కానీ అందులో ఒక్క సన్నివేశం ఇప్పుడు చూశాను. శివరామరాజు సన్నివేశం మా శ్రీనివాస్ గారు సృష్టించిండు. కొద్దిగా అదే ఫైట్స్ ఫైట్సే వచ్చాయి. ఏదేమైనా మా అఖిల్ గారు హీరో చేస్తే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అఖిల్ గారు ఆ ఫైట్ చేస్తుంటే బాబు చిన్న పిల్లలు, మా విలేజ్కి వచ్చినప్పుడు చిన్న పిల్లలు, అరే ఈ పిల్లగాడు ఏంది ఫైట్ చేస్తున్నా, నేను పరిచయం అయిపోతున్నా. పెద్ద బాలకృష్ణ కొట్టేసిండు. బాలకృష్ణ కొట్టి అంటే ఫస్ట్ మూవీలో ఇంత చేశాడంటే ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డాడో, మళ్ళీ హీరో కూడా ఎంత కష్టపడ్డాడో. కానీ సన్నివేశం మంచిగా ఉంది. అదేవిధంగా పిల్లలను ముందు తోలిసినందుకు మా అన్నయ్య మా భాస్కర్ అన్న, మా వదినమ్మ మంజుల పటేల్ గారు, అదేవిధంగా మా ప్రతిమక్క అనిత గారు సహకరించేందుకు. ఇది ఇట్టయితే మా దమ్మాయిడ మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. ఎందుకంటే మా విలేజ్ నుంచి ఒక హీరో అవుతున్నందుకు మేము ఇప్పుడు చూసే సన్నివేశం చూస్తే నేను ఇది పోస్టర్ చూసినప్పుడు ఏదో మామూలుకి ఇదే మామూలు అనుకున్నా. కానీ ఇప్పుడు టీఎస్ వేగానే అరే ఏంది మా పిల్లగాడు ఇంత మంచి చేసి చెప్పేసి సంతోషిస్తున్నాను. ఏదేమైనా కానీ ఎందుకంటే ఒక విషయం శాస్త్రి గారు ఫస్ట్ చెప్పాడు గణేంద్రుడికి, శాస్త్రి భాస్కర్ తలుచుకుంటే ఏదైనా ఇట్టే. వాళ్ళ కాళ్ళకి 1 సంవత్సరం వెయిట్ చేసి వేదాధినారి కాళ్ళు పెట్టని కోసం, ఆ కాళ్ళకి పేరు పెట్టని కోసం సంవత్సరం కష్టపడి వేదాధినారి కాళ్ళు పెట్టాడు. ఆ కాళ్ళు పెట్టించి అన్ని ఇట్టే అక్కడ. అదేవిధంగా ఈ సినిమా ఇట్టాయి 100 రోజులు ఆడి పెద్ద ఫంక్షన్కి మనం అందరూ వస్తాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి అందరికీ భోగి శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ, కొరియోగ్రాఫర్గా మూవీ చేశానని. డైరెక్టర్ గారు శ్రీనివాస్ తేజ్ గారు చేయించారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన సముద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన భాస్కర్ గారికి, ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ గారు శ్రీనివాస్ తేజ్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. సాంగ్స్ చాలా బాగా వచ్చాయండి. ఈ సాంగ్స్లో కోఆపరేట్ చేసిన హీరోయిన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ సమ్మర్లో వచ్చి మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నెక్స్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట, మీరు ఇద్దరుగా రండి, జంటగా వచ్చి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్టేజ్ పై నా పేరు శ్రీకాంత్ అండి, ఇన్స్పెక్టర్ నేను. స్టేజ్ పై అలంకరించిన మన డైరెక్టర్ మా సముద్ర గారికి అండ్ మా అన్నయ్య భాస్కర్ అన్న, మా ఓన్ బ్రదర్ అన్నట్టు అన్నయ్య, మా వదిన, మిగతా అమ్మాయి కూడా కార్పొరేటర్సు అండ్ మన ప్రొడ్యూసర్సు, మన డైరెక్టరు శ్రీనివాస్, మా హీరో నా కొడుకు అవుతాడు ఇప్పుడు. నెక్స్ట్ అఖిల్కు ఫస్టే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే చాలా బాగుంది, మ్యూజిక్ వండర్, అవునా కదా? మన టీజర్లో మ్యూజిక్ వండర్ హీరో తీశారు. డ్యాన్స్ కూడా మన ఫైట్ కూడా చాలా బాగుంది.
ఈ ఫస్ట్ సినిమా కాకుండా మనం 100 డేస్ మళ్ళీ కలవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు మా అన్నయ్య కళ్ళలో ఆనందం ఏంటంటే, తండ్రి మనం పిల్లలను ఎంతోమంది మనం పెంచుతుంటాం, కానీ మనం ఎదిగినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం వేరు. మా అన్న కళ్ళలో ఇప్పుడు ఆనందాన్ని చూసిన. ఎందుకంటే మనం ఎంతోమంది పిల్లలను మనం కష్టపడి పెంచుతుంటాం, అవునా కదా? ఆ ప్రయోగుడు మనం కావాలంటే ఫస్ట్ మూవీ కాబట్టి సో 100% సక్సెస్ కావాలని, బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పేసి ప్రేక్షకులు అభిమానులు కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇన్స్పెక్టర్ అని తెలియదు సార్, నాకు ఇందాక ఏదేదో వాగేసాను, దయచేసి క్షమించండి సార్. నెక్స్ట్ నా కొడుకును కూడా వాడు చైల్డ్ ఆర్టిస్ట్, వాడిని కూడా పిలవాలని కోరుకుంటున్నా ఒకసారి. ఎందుకంటే వాడు నెక్స్ట్ వాడిని కూడా హీరో చేయాలనుకుంటున్నాను నేను కూడా. సిద్ధార్థ రాయ్ దయచేసి స్టేజ్ మీదకి వచ్చేనా, కాబోయే హీరో ఎక్కడున్నా గట్టిగా ఓయేసుకోండి సిద్ధుకి. అసలే ఇన్స్పెక్టర్ సార్ ఉన్నారు ఇక్కడ, ఓ వేయట్లేదు మీరు ఆయన కొడుకుకి. కంగ్రాట్స్ చెప్దామా సార్? హాయ్ ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అఖిల్ ఫస్ట్ టైం గా స్క్రీన్ పైన చూసాం, కానీ చాలా యాక్టింగ్ లో చాలా పెద్ద హీరోల తరహా మించిన యాక్టింగ్ కనిపించింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. మా బావ కళ్ళలో ఈరోజు చాలా ఆనందం చూసాను. నేను ఎన్ని రోజుల నుంచే చూస్తున్నాను బావని, కానీ ఒక కొడుకు అందరూ కోరుకుంటారు ఏమని, ఒక్కొక్క కెరియర్ లో సెటిల్ అవుతామని, కానీ దాన్ని గుర్తించి మా బావ ఎంకరేజ్ చేసినందుకు ముందు మా బావ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎలా ఒక యాక్టర్ కావాలను, ఒక డాక్టర్ కావాలను, ఎలానా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మా బావ అందరికీ ఆదర్శం అయ్యాడు. అంతేకాదు మా అక్క సహకారం కూడా చాలా తప్పకుండా ఉంది అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. వీళ్ళిద్దరూ మనందరికీ ఆదర్శం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు కోరుకున్న పద్ధతిలో పెంచి వాళ్ళు మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి పేరెంట్స్ చూసి మనం ఇన్స్పైర్ కావాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్ టీమ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, సో నేను ఇందాక నుంచి ఒకటి గమనిస్తున్నాను, చిట్టి బాబుని పిలవలేదని అలిగి అక్కడ మూలలో కూర్చున్నాడు. చిట్టి బాబు ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను, నన్ను ఎందుకు పిలవలేదు అన్నట్టు నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు పిలుద్దామని, ఈ టైం నీకు టైం వచ్చింది, ఇప్పుడు వచ్చేసే స్టేజ్ మీదకి. చిట్టి బాబు, లెట్స్ కమ్. గట్టిగా చెప్పండి చిట్టి బాబుకి. డైరెక్టర్ సముద్ర గారికి, వేదికను అలంకరించిన పెద్దలు అండ్ హీరోయిన్స్ అఖిల్ అండ్ దర్శిక, కంగ్రాచులేషన్స్. టీజర్ అదిరిపోయింది. ఇది టీజర్ ఓన్లీ మనం యాక్షన్ పార్ట్ మాత్రమే చూసాము, బట్ నేను క్లోజ్లీగా ఈ సినిమాని మానిటర్ చేస్తున్నాను. బికాస్ భాస్కర్ నా కొలీగ్, ఎవ్రీ మినిట్ టు మినిట్ షూటింగ్ ఏ రోజు జరిగినా ఏం జరిగినా అప్డేషన్ చేస్తూ ఉంటాడు. భాస్కర్ చాలా అంటే చాలా గత 2.5 సంవత్సరాల నుంచి ఈ సినిమా గురించి తను పడ్డ కష్టం ఏంటో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. బట్ ఆ కష్టానికి డెఫినెట్లీ ఈ సినిమా నిలబెట్టి భాస్కర్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికి మ్యూజిక్ మీరెవరు వినలేదు, బట్ నేను విన్నాను, మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ అఖిల్ అండ్ టీమ్. భాస్కర్ అండ్ మంజుల, మీ అబ్బాయిని ప్రోత్సహించారు, మీ అబ్బాయి ఎదగాలి, మీ అబ్బాయి సక్సెస్ఫుల్ కావాలి, ఇండస్ట్రీలో కష్టపడి పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్, సో ఇప్పుడు టైం వచ్చేసింది, బాలుగాడితో మాట్లాడిద్దాము. ఓకేనా? ఓకే. సో హరిగౌడ్ సార్, కౌన్సిలర్ హరిగౌడ్ సార్, మీరు మాట్లాడండి. ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం బాలుగాడు లవ్ స్టోరీ టీజర్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఫస్ట్ మనము పంతులు వేద పంత్రాలతోటి ఆహ్వానం పలికి ఆ తర్వాత టీజర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు అభిప్రాయం చెప్పింది. కానీ ఈ బాలుగాడు లవ్ స్టోరీకి ఫస్ట్ క్లాప్ కొట్టిందే నేను.
ఫస్ట్ క్లాప్ కొట్టిందే నేను. మళ్ళీ టీజర్కి కూడా ఇప్పుడు రావడం జరిగింది. మళ్ళీ 100 days ఫంక్షన్ కూడా నేనే రావడం జరుగుతుంది తప్పకుండా. కానీ నేను చూసిన భాస్కర్ అన్న చాలా, నేను అక్కడ తిరుగుతూ ఉంటాను కాబట్టి రోజు చూస్తున్నాను. పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పిల్లలు కోరుకున్నట్టు నడుచుకుంటారు. ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీ అంటే కింది స్థాయిలకు దూరంగా ఉంటుంది. కానీ ఆ భాస్కర్ అన్న పట్టుబట్టి కొడుకు ఏది కోరుకున్నాడో అది సాధించే వరకు పట్టుబట్టిండు. అది గొప్ప. అది భాస్కర్ అన్నకే అలా దంపతులు ఇద్దరికే కలుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం సినిమాలు చూస్తున్నాం, బడ్జెట్ తోటి కూడుకున్నాయి. ఆర్థికంగా చాలా డబ్బులు అవసరం. ఎందుకంటే ఏది ఇవ్వాలని లక్షల కోట్లలోనే అవుతుంది. దాన్ని సమకూర్చుకోవడం అది పెద్ద గొప్ప. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ భాస్కర్ ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండి మధ్యలో ఉండి డిస్టర్బ్ చేసినా మళ్ళీ భాస్కర్ అన్న మళ్ళీ సమకూర్చుకొని మళ్ళీ సినిమాని స్టార్ట్ చేయడం అది గొప్ప. ఆయన అసలు ఇంకా అడిగి వేయలేడు, ఇక ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. ముందుకు వెళ్తూనే ఉన్నాడు. దాన్ని మొదలు పెట్టిండంటే దాన్ని కొన వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్ళిండు. ముఖ్యంగా హీరో అఖిల్కు నేను మామూలుగా రోజు చూస్తున్న అఖిల్ను, అసలు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే హీరో 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 అంటే హీరో లెక్కనే ఉన్నాడు. అది వారు మంచిగా సినిమా 100 days ఆడి మా అందరికి 100 days ఫంక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ అండ్ మదర్ రమణ గారు, విజయలక్ష్మి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రమణ గారు అండ్ విజయలక్ష్మి గారు. డైరెక్టర్ కూడా చాలా, అసలు నాకు రోజు కలుస్తుంటాడు డైరెక్టర్ శ్రీనివాస్ తేజ గారు. అసలు ఆయన వండర్ఫుల్. ఆయన అసలు నేను చూస్తున్నా కదా, ఆయన ఏడ కూడా నేను డైరెక్టర్ అనే భావన ఉండదు. ఫస్ట్ ఏదన్నా ఉంటే క్రెడిట్ డైరెక్టర్కే రావాలి ఈ సినిమా ఓల్. ఎందుకంటే ఆయన చాలా ఓపిక. నేను 2-3 సార్లు ఆయనతో మాట్లాడడం జరిగింది. గొప్ప వ్యక్తి ఆయన కూడా డైరెక్టర్గా పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలు. బాలుగాడి లవ్ స్టోర్ టీజర్ రిలీజ్కి వచ్చిన మన దర్శకుడు సముద్ర సార్ గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు, అలాగే ప్రొడ్యూసర్ మా భాస్కర్ అన్న గారు, మంజులోదిన గారు ఎంతో కష్టపడి ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి అఖిల్ అండ్ టీంకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ సినిమా విజయవంత ఫంక్షన్ను 100 రోజుల ఫంక్షను 100 daysది కంపల్సరీ చేసుకొని మనందరము ముందుకు రావాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. కంగ్రాట్స్ అఖిల్. చాలా కష్టపడి సక్సెస్ అయింది ఇప్పుడు పిక్చర్. చాలా నేను చూస్తుండే అఖిల్కి పొద్దున్న లేచి పోతేప్పుడు ఏం అఖిల్ యాక్టింగ్ చేయవచ్చా అంకల్? చేయాలా సార్, చేయాలా. చాలా కష్టపడ్డాడు. అందరు మాది ఇదే శుభాకాంక్షలు మీకు. సక్సెస్ పిక్చర్ 100 days కావాలంటే కావాలి. ముంగట ఈ పిక్చర్ తర్వాత ఇంకా బెస్ట్ విషెస్ టు యూ. హోప్ దట్ యూ కెన్ డూ ఇట్. కంప్లీట్ మస్ట్ షార్ట్ అయితే ఫస్ట్ క్లాస్ కనిపించింది. ఆ షార్ట్ చూస్తే అందరం మాకి ఓపా వచ్చింది, చెయ్యొచ్చు. కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు విజయలక్ష్మి గారు అండ్ రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. హలో, అందరికీ నమస్కారం. ముందుగా భోగి శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలుగాడి లవ్ స్టోరీ టీజర్ రిలీజ్ అవుతుంది. అఖిల్ హీరోగా చాలా మంచిగా యాక్ట్ చేశాడు. ఇది ఇలాగే 100 days ఫంక్షన్ చేసుకొని శుభ సక్సెస్ అవ్వాలని, మీ అందరి ఆశీర్వాదం అఖిల్కి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చిట్టి బాబు నా గురించి చెప్పమన్నారు అనుకున్నావా? నేను ఆల్రెడీ డైరెక్టర్ గారికి చెప్పా మీ నెంబర్ తీసుకుంటాను. డైరెక్టర్ గారు అన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీడియా అన్నలకి అందరికీ నమస్కారం. నేను నిజంగా డైరెక్టర్ గారు ఏమనుకున్నా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మేము ఎన్నో సినిమాలు చూస్తున్నాం కానీ అశోక్ అన్న ఫైట్స్ మాత్రం అదరగొట్టినవే, సూపర్, మామూలుగా లేవు. నేను ఫస్ట్ టైం మీ ఆధ్వర్యంలో ఇలా చూడడం ఫైట్స్ చాలా బాగుంది. నచ్చిందా ఫైట్? అస్సలు సార్ ఒకసారి చూపిస్తారు ఎలా చేశారో ఫైట్? ఒక్క దెబ్బ తినండి సార్ ఎలా తీసారో. మనం ఇందాక యాక్షన్ చూసాం. మీకు విషయం తెలుసా, నేను ఫైట్స్ చేస్తుంటా కానీ ఎప్పుడు తెలుసా, ఆఫ్టర్ 11. సో నిజంగా చాలా బాగుంది. నిజంగా మా మేడం కానీ సార్ కానీ వాళ్ళు, నేను 3 days ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఈ సినిమాలో నన్ను పూజారి క్యారెక్టర్ చేయించాడు. నేను హీరో ఫ్రెండ్ లేకపోతే విలన్ పక్కన చేసేవాడిని, తీసుకొచ్చి పూజారిగా చేశాడు. కానీ నిజంగా చాలా బాగుంది ఆ ట్రాక్. నాతో పాటు మన చిత్రం సింగ్ చేశాడు, గడ్డం నవీన్ చేశాడు, వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్లు చేశారు. సో నిజంగా మా అన్నయ్య వాళ్ళు అయితే ప్రొడ్యూసర్ కానీ మేడం కానీ చాలా మంచిగా చూసుకున్నారు. నిజంగా తర్వాత మాట్లాడతారు మా వాళ్ళేం తెలియదు తర్వాత. చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా విజయవంతమైంది పక్క. ఇక్కడంతా చాలా మంది వచ్చారు కాబట్టి అన్ని చెప్తా, అన్ని గురించి కూడా చెప్తలే కానీ కామెడీ పూజారి అంత ఫిట్టింగ్లు పెట్టే క్యారెక్టర్. సో చాలా బాగుంది. నిజంగా హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. మా అఖిల్ అయితే నిజంగా నేను సెట్లో కూడా ప్రతిదీ కూడా అఖిల్ ఇట్లా చేద్దామని చాలా మంచి మెమొరీ, చెప్పంగానే క్యాచ్ చేసేవాడు. సో నిజంగా మంచి ఫీచర్ ఉంది. ఇకపోతే ఇంకేం చెప్పాలి హీరోయిన్ గారి గురించి. హీరోయిన్ గారు చాలా బాగా చేశారు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ సినిమా విజయవంతమైన ఫంక్షన్ ఇక్కడ కాదు, దమ్మాయిగూడలోనే చేద్దాం. అందరం వస్తాం అక్కడికి, అందరం వచ్చి రచ్చ చేద్దాం. అంతే కదా సార్, అక్కడే చేద్దాం. అది బ్యానర్ రాపించావా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అరే నీకు చెప్పలేదు కదా, మరి లేకపోతే ఆఫ్టర్ 11 ఆయన ఫోన్ చేసి నన్ను దొబ్బి. నిజంగా నాకు యాక్చువల్గా ఈ సినిమాలో అవకాశం రావడానికి మా ఫైట్ మాస్టర్ అశోక్ అన్న ఉండి, చిట్టి డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, నువ్వు ఒక్క 2 ఫోటోలు పెట్టంటే టక్కున అప్పుడే వాట్సాప్లో పెడితే ఆయన ఇమ్మడే నేను ఏదో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తా అనుకున్నా కానీ పూజారి క్యారెక్టర్ ఇచ్చాడు. సరేలే ఏదో చూద్దాం, ఇది ఫస్ట్ టైం బాగుంటుంది అని చెప్పి చూస్తే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది కామెడీ. చాలా అసలు 1 day 2 days పోయి 3 days అయింది. చాలా అద్భుతంగా చేయించాడు అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే కదా, ఇప్పుడు హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ. అదిగా మేడం, ఈయన హీరో ఇక్కడ ఉన్నాడు, ఇంకొక ఆయన ఏది సాయి. సాయి గాడవై కూర్చోండి రా పైకి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయి ఉండి ఇక ఎక్కడ వెలుగులోకి రా బాబు. బాగుంది, కంగ్రాచులేషన్స్. కోటు బాగుంది అంటున్నా. థ్యాంక్ యూ మేడం. నేను తీసుకుంటా కొంచెం సేపు, డైరెక్టర్ గారిని పిలుద్దాం. ఓకేనా సార్? డైరెక్టర్ గారు రండి సార్. అంటే ఆమె పిలిస్తే వస్తావు, నేను పిలిస్తే రావు. మీరు పిలిస్తే పెద్ద పెద్దనే వస్తారు, ఇక ఆయన రాకపోవడం. సరేగా మీ ఇష్టం. సో శ్రీనివాస్ సార్ దయచేసి ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. చూసారా, అలా పిలిస్తే వస్తారనమాట. ముందుగా ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాము, చాలా కష్టపడ్డాం. మా ఆర్టిస్టులు కానీ మా హీరోయిన్లు కానీ చాలా కష్టపడ్డాం. అలాగే సినిమా ముందుకు పోవడానికి మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్స్ భాస్కర్ సారు, ఆ తర్వాత మంజుల మేడం గారు, ప్రతిభా మేడం గారు, అనిత మేడం గారు చాలా ఎంకరేజ్మెంట్ చేసి ఈ సినిమా కథ బాగుంది,
ఫస్ట్ వాళ్ళకి కథ నేను చెప్పడం జరిగింది. కథ బాగుంది, ఏదో విధంగా ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా కథ ఓకే చేసి ఒక లైనే చెప్పింది. ఆ లైన్ ఓకే అయిన తర్వాత ఇక బ్రౌన్ స్క్రిప్ట్ కూడా చెప్పలేదు. సరే కథ మాకు లైన్ నచ్చింది సార్, చేద్దాం అని ముందుకు తీసుకెళ్లారు. చాలా బాగా వచ్చింది సినిమా. అది నేనేదో డైరెక్షన్ చేశానని కాదు, చాలా చాలా బాగుంది. ఫైట్స్ కానీ తర్వాత ముందుగా మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. ఆ తర్వాత ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా చాలా కష్టపడ్డారు. అందరూ కొత్త వాళ్ళు, 4-5 సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అద్భుతంగా ఎవరి వాళ్ళే పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. ఇక జబర్దస్త్ చిట్టుబాబు గురించి చెప్పాలి. ఆయన అద్భుతమైన నటుడు, నేను చెప్తాను కదా. నిజంగా చాలా కామెడీ పార్ట్, ఆయన పార్ట్ కామెడీ అంతా బాగా చాలా చాలా బాగా వచ్చింది. తర్వాత చిత్రం సీని గారు సీనియర్ యాక్టర్, ఆయన బాగా చేశారు. తర్వాత లక్ష్మీ మేడం గారు కానీ, రాఘవరావు గారు కానీ, రేవతి గారు కానీ. రేవతి గారి గురించి చెప్పుకోవాలి. రేవతి గారి గురించి చెప్పాలంటే ఆమె నా సినిమా చేస్తూనే 3 ఫెస్టివల్ అవార్డులు కొట్టింది. మేడం స్టేజ్ మీద రండి. నా మూవీ చేస్తూనే మేడం గారు అప్పుడప్పుడు నేను అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా 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 వెళ్తుంది మేడం. ఒక్కసారిగా 3 ఫెస్టివల్ అవార్డులు కొట్టడం నా మూవీ, నా ఆర్టిస్టు చాలా చాలా ఆనందం అనిపించింది. అలాగే ఇక సినిమా సబ్జెక్ట్ వచ్చేసరికి లవ్ అండ్ యాక్షన్ అండ్ క్రైమ్ సూపర్గా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంటుంది. ఏ పార్ట్ కా పార్ట్ ఏముంటుంది. లవ్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, తర్వాత ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో, క్రైమ్ ఉంది. ఊహించినట్టుగా ఉండదు స్క్రీన్ ప్లే. సీన్కి అద్భుతమైన స్క్రీన్ ప్లే వచ్చింది, సూపర్గా ఉంటుంది. ఇందుకోసం నాతో పాటు కష్టపడిన నా కో డైరెక్టర్ శ్రీనుకి, తర్వాత నా అసోసియేట్ డైరెక్టర్ శశాంక్ గారికి, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ రాజశేఖర్ గారికి, నా టీం అంత టీంకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వెనకుండి వాళ్ళు అనుక్షణం సార్ ఇలా చేద్దాం అన్నట్టుగా నాతో పాటుగా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా ఒక సినిమా సెట్స్ మీదకి రావటం ఎంత ముఖ్యమో రిలీజ్ అవ్వటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీ అండదండలు మాకు ఉంటాయని సముద్ర గారు సార్, మీ ఆశీస్సులు మాకు ఉంటాయని, సీనియర్ డైరెక్టరు మీ సినిమాలు చూసి కూడా నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. ఒక సింహరాశి, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అది. అలాంటి డైరెక్షన్, అద్భుతమైన డైరెక్షన్. అలాంటి వ్యక్తి నా టేజరు లాంచ్ చేస్తారని నేను అసలు ఊహించలేదు. చాలా ధన్యవాదాలు సార్, మీకు జన్మంతో రుణపడి ఉంటాను. ఓకే సార్, ఉంటాను సార్. సో మరొకసారి హీరో హీరోయిన్ ని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుకున్నా. అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అఖిల్ గారు మాట్లాడతారా, హీరోయిన్ మాట్లాడతారా అని. సో మరి ఒకసారి అఖిల్ గారికి బూస్టప్ ఇవ్వాలంటే ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. హ్యాపీ భోగి టు ఆల్. ఇలా ఫెస్టివల్ అయినా నా టీజర్ చూడడానికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అందరికీ. ముఖ్యంగా సమర్గాని సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. టీజర్ ఎట్లుంది? సూపర్. మెయిన్ ఫైట్ మాస్టర్ సార్, డైరెక్టర్ సార్, ఆల్ క్రెడిట్స్ మీకే సార్. మీరే కష్టపడి దగ్గర నుండి చేపించినారు. అవన్నీ సాంగ్ స్టైల్లో. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా వాయిస్ బాగాలేదు, సారీ, హెల్త్ బాగాలేదు, ఏమనుకోద్దు. సో ఈరోజు హ్యాపీ భోగి అందరికీ, అండ్ అలాగే హ్యాపీ సంక్రాంతి.
సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి, సముద్ర సార్కి, అందరికీ, ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఫస్ట్ మా డైరెక్టర్ సార్ గురించి మాట్లాడాలి. ఆయన లేకపోతే నేను లేను ఇక్కడ. ఆయన నాకు అవకాశం ఇచ్చి అండ్ అసలు నాకు టెస్ట్ కూడా చేయలేదు యాక్టింగ్ ఎలా అని, అదేం చెప్పకుండానే నన్ను తీసేసుకున్నారు. సో అది నాకు అదృష్టం. అండ్ మా ప్రొడ్యూసర్ సార్ భాస్కర్ సార్ అండ్ మంజులా మేడం గారికి, అనిత మేడం అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. ప్రతిభ మేడం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై సిస్టర్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ చూడడానికి లాంచ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. సో మా మూవీ సపోర్ట్ చేస్తూ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మీ లవ్ అంతా మాకు ఇస్తూ మాకు తోడుంటే ఇలాగే ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఇట్స్ టైమ్ టు సముద్ర సార్. ఇప్పుడు మీరు మాట్లాడవలసిందిగా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఈ టీజర్ లాంచ్ కి రావడమే చాలా అదృష్టంగా భావిస్తున్నారు అందరూ. అలాంటిది మీరు మాట్లాడితే అందరూ వినాలని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. బాలుగాడ్ లవ్ స్టోరీ టీజర్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే మీడియా మిత్రులందరికీ, ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి బాలుగా లవ్ స్టోరీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా పెద్ద ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అలాగే టీజర్ చూశాను, చాలా చాలా బాగుంది. ఇందాక అన్నారు బాలకృష్ణ గారిని మరిపించాడు ఫైట్స్లోని, అంత బాగా ఫైట్ చేశాడు. టీజర్లు ఏంటంటే అచ్చంగా ఫైటే కట్ చేశారు. దాన్ని కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ అశోక్ మహాడే నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. కష్టపడుతున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఫైట్స్. మొన్నే కలిసి చెప్పాం నెక్స్ట్ మన పిక్చర్ చేద్దాం, చాలా రోజు నుంచి అడుగుతున్నాడు, కుదరలా. చాలామంది ఫైట్ మాస్టర్లకు అవకాశం ఇచ్చాను, స్టంట్ సేవకు కానీ, నాతో కన్నన్ గారు చాలా పెద్ద పెద్ద ఫైట్ మాస్టర్లు చేశారు. అలాగే వాళ్ళందరిలాగే మా అశోక్ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ. మొన్నే ఒక ఫంక్షన్లో కలిసాం, థ్యాంక్ యూ. అలాగే మాస్టర్ గారు, మోహన్ మాస్టర్ గారు, మీరు కూడా సాంగ్ చాలా బాగా చేస్తున్నారు, బట్ సాంగ్స్ క్లిప్ కట్ చేయాల. డెఫినెట్గా మీరు గొప్ప మాస్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సాంగ్ చాలా బాగా చేశారని చెప్పి అన్నారు ఇందాక సారు, నేను వినలేదు. మ్యూజిక్ ఘనశ్యామ్ అనుకుంటాను చేసింది, రాలేదా మ్యూజిక్ డైరెక్టర్ గారు? ఘనశ్యామ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. త్వరలో ఆడియో రిలీజ్ చేసి చాలా పెద్ద హిట్ కావాలని ప్రజెంట్ చిత్రాల్లాగే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఎంటైర్ టీంకి గొప్ప భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే చిత్రానికి వచ్చేసరికి ఇలా సినిమా చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఫినిష్ అవుతుంది, ఎంజాయ్ చేస్తాం, లేకపోతే కాసేపు చప్పట్లు కొట్టుకుంటాం. కానీ సినిమా తీయడం అనేది చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకుంది, చాలా ఓర్పుతో కూడుకుంది, ఒక యజ్ఞం లాంటిది అనమాట సినిమా చేయటం అంటే. అటువంటిది ప్రొడ్యూసర్ గారు ఆకుల భాస్కర్ గారు, మంజులా మేడం గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ సినిమాలో ఇక్కడ చేస్తున్నటువంటి మా రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ లాగా, నాగేశ్వర గారి అబ్బాయి నాగార్జున గారి లాగా, ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ లాగే మీ అబ్బాయి కూడా ఎదుగుతాడు, ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా బాగా చేసావు ఫైట్స్ అఖిల్. కానీ ఏంటంటే చిన్న చూసిన పేరులో అఖిల్ అని నాగార్జున కొడుకున్నాడు, నీ పేరులో కూడా కొంచెం కరెక్షన్ చేసుకుంటే బెటర్ ఏమో, ఆలోచించండి. డెఫినెట్ చాలా మంచి జరిగింది. చిరంజీవి గారే పేరు మార్చుకున్నారు, ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. సక్సెస్ కోసం ఆయన కూడా చిరంజీవి గారు అని చెప్పి ఆయన మార్చుకున్నాడు. అట్లాగే నువ్వు కూడా కొంచెం అలా ఆలోచిస్తే మంచిది, మీ నాన్న పేరు కలుపుకుంటే తిరిగి ఉండదు. అది తర్వాత హీరోయిన్ ధరణియా, దర్శిక, థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేసావు, బట్ నీ షాట్ రాలా. థ్యాంక్ యూ. ఎంటైర్ ఈ యూనిట్ అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
ఇక ఈ చిత్రంలో కామెడీకి కొదవలేదు అనడానికి మన చిట్టి ఉన్నాడు. చిట్టిని చూస్తే చాలు నవ్వు వస్తుంది. అలాగే సినిమా కూడా తన క్యారెక్టర్ని అంత అద్భుతంగా చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ గురించి. ఎన్నో సంస్థలు, ఒక సురేష్ ప్రొడక్షన్ కానివ్వండి, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కానివ్వండి, దిల్ రాజు గారి కంపెనీ కానివ్వండి, మైత్రి మూవీస్ కానివ్వండి, యూవి క్రియేషన్ కానివ్వండి, ఏవిఎం కానివ్వండి, ఇట్లా ఎన్నో మంచి సంస్థలు మాలాంటి డైరెక్టర్లు అందరూ పైకి వచ్చాం. గొప్ప భవిష్యత్తు కలామ తల్లి మాకు ప్రసాదించింది. ఎందుకంటే సినిమాని నమ్మిన వాళ్ళు ఎప్పుడు ఒక పొజిషన్కి వస్తారు. ఆ నమ్మకం అనేది మాత్రం ఆర్టిస్ట్కి ఉండాలి, డైరెక్టర్స్కి ఉండాలి, అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా ఉంటే కనుక డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. అట్లాగే ఈ శ్రీనివాస్ తేజ్ కూడా డెఫినెట్గా మాకన్నా పెద్ద డైరెక్టర్ కావాలి, పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభదినాన ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ బాలుగాడ్ లవ్ స్టోరీ పెద్ద ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. ఎవరు నన్ను మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ. ఓకే, ప్రేక్షకులకి ఇంకో విషయం చెప్పాలి. మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆహ్వానించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల సార్ గారు రాలేకపోయారు. నాకు టీజర్ పంపించండమ్మా, నేను రిలీజ్ చేసి పంపించేస్తాను అని వీడియో రూపంలో మనకు పంపించారు. ఆ వీడియో కూడా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వెంటనే అది కూడా వేస్తాం. చూసి ఇప్పటికైతే టీజర్ ఎలా ఉందో చెప్పలేదు ఇంతవరకు. టీజర్ వాయిస్ లేదు, బేస్ లేదు. బేస్ కావాలి మనకి. ఎలా ఉంది? ఒక డైరెక్టర్ అడుగుతున్నా, ఎలా ఉంది? హీరో అఖిల్ ఎలా చేశాడు? మా మేడం హీరోయిన్ గారు ఎలా చేశారు? అఖిల్ అనంత మా మేడం. తర్వాత మా హీరో ఎక్స్ప్రెషన్ లాస్ట్ ఒక షాట్ ఉందండి. ఆ లాస్ట్ ఒక షాట్ నేను దగ్గర నుండి చేయించాను. అది లాస్ట్ ఎండింగ్ షాట్ అదే టీజర్లో. చాలా అద్భుతంగా నాకు ముందు ఎందుకు పరిచయం కాలేదా అఖిల్ అని అనుకున్నా. ఎందుకంటే మాస్ లుక్లో పడ్డాడు, మాస్ స్టోరీయే రాద్దాం అనుకున్నా. కానీ అప్పుడు పరిచయం లేదు. తర్వాత అందువల్లే లవ్ స్టోరీ తీయాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా చూద్దాం, గాడ్స్ దయ. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేస్తుంది నా చేతుల మీదే కాబట్టి నా బ్లెస్సింగ్స్ ఫుల్గా ఉంటాయి. మాతో పాటుగా హీరోగా అతను ఎదగాలి. ఆ తర్వాత హీరోయిన్ గారు మా మేడం దర్శక మీనన్ గారు, తను కూడా మంచి ఆఫర్స్ వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలో మేమందరం మా మూవీలో చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మా మేడం రేవతి గారు లాగా ఎన్నో అవార్డులు రావాలి, ముందు మంచి పొజిషన్లో ఉండాలి, అందరం ఒకే లెవెల్లో ఉండాలి, ఇండస్ట్రీని ఏలాలి. ఇదే నా లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేవతి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ అందరికీ భోగి శుభాకాంక్షలు. నేనైతే మార్నింగ్ నుంచి ఫెస్టివల్ కదా, హడావుడిగా పని చేసుకుని ఎప్పుడెప్పుడు టైం అవుతుంది, ఎప్పుడెప్పుడు ఇక్కడ రావాలని వెయిట్ చేశాను. ఎందుకంటే ఇందులో నేను ఒక రోల్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అది నేను ఎప్పుడు చూసుకుంటాను అని. డిఫరెంట్గా చేశారు సార్, నాతో డిఫరెంట్గా చేయించారు. ఇదివరకు చేసిన మూవీ అన్నిట్లో కంటే ఇందులో చేసింది ఒక డిఫరెంట్ కామెడీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా, సార్ కానీ మేడం కానీ అందరి సహకారం చాలా అందింది. అలాగే డైరెక్టర్ గారు, అలాగే శ్రీను సార్, తను చెప్తేనే నాకు ఈ అవకాశం వచ్చింది. సార్ వచ్చి మేడం ఒకటి ఉంది చేస్తారా అని చెప్పి సార్ దగ్గరికి తీసుకురావడము, నేను మాట్లాడము, ఇది మాత్రం నేను మర్చిపోలేను. శ్రీను సార్ ప్లస్ ఈ శ్రీను సార్, ఇద్దరు శ్రీను సార్లు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పారు. ఆ తర్వాత నేను ఓకే చెప్పాను, నాకు నచ్చింది చాలా. కాకపోతే ఇందులో చేసింది ఏంటిదంటే ఇంతవరకు నేను ఎప్పుడు చేయని విధంగా సార్ నాతో చేయించారు. అది చాలా హ్యాపీగా ఉంది. అలాగే మేడం గారు కానీ, సార్, అఖిల్, మా హీరోయిన్ గారు, అందరం కలిసి చాలా ఫ్యామిలీగా
టీం అంతా చేస్తుంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమందరము ఫీల్ అయ్యి చేసాము. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈ సినిమా చేస్తూ ఉంటూనే నేను వేరే మూవీలో కూడా ఈ మధ్యలో కర్ణాటకలో హుబ్లీలో అవార్డ్స్ తీసుకున్నాను. అది సార్ ఇక్కడ నాకు మెన్షన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అంటే రీసెంట్గా నా మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి ఫీచర్ ఫిలిం అవార్డు వచ్చింది హుబ్లీలో. అది సార్ ఇక్కడ చెప్పారు మీతో. అందరికీ థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ సార్కి, శ్రీనివాస్ గారికి, అట్లాగే సముద్ర సార్ థ్యాంక్ యూ సార్. అసలు నేను సార్ని కలుస్తా అనుకోలేదు. సార్ సినిమాలు ఎన్నో చూసి అసలు సడన్గా సముద్ర సార్ వస్తున్నారు అనగానే సార్ వస్తున్నారు అని చెప్పేసి, ఎందుకంటే ఫేమస్ కదా ఈ సముద్ర అనగానే, అమ్మో సార్ మూవీస్ చాలా చాలా అంటే రీ చూసినవి చాలా ఉన్నాయి. అందుకని థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఒక ముఖ్య విషయం, రేవతికి అవార్డు వచ్చింది కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, అలాగే విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అవార్డు వచ్చింది. రేపు జనవరి 28 బ్యాంకాక్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు తీసుకోబోతున్నారు. అయితే ఆ చిత్రం పేరు మనసున్నోడు. ఆ మనసున్నోడు చిత్రానికి సబ్ టైటిల్స్ రాసింది నేనే. నేను చిత్రాలకి సబ్ టైటిల్స్ రాసి ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఒక మాట ఇస్తున్నాను. నిన్న కాశీనగర్ 1947లో మిత్రుడు చిట్టిబాబు గారు కలిశారు. ఆ చిత్రానికి నేను కోఆర్డినేటర్ వర్క్ చేశాను. ఆ చిత్రానికి కూడా సబ్ టైటిల్స్ రాసి పంపిస్తానని వాళ్ళకి చెప్పినాను. ఈ చిత్రంలో కూడా నేను ఒక పాత్రలో యాక్ట్ చేశాను. ఈ చిత్రానికి కూడా సబ్ టైటిల్స్ రాసి ఫిలిం ఫెస్టివల్కి పంపిస్తాను. అవార్డు వస్తుంది. మహేష్ గారు రండమ్మా. సూరజ్ రమ్మ, మూవీ యూనిట్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ మూవీ యూనిట్స్ అందరూ ఒకసారి జాయిన్ అవ్వండి స్టేజ్ మీద. మూవీ సంజయ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇంత గ్రాండ్ సక్సెస్గా ఈ ఈవెంట్ జరగడానికి ముఖ్య కారణం ఆకుల భాస్కర్ సార్, మా ప్రొడ్యూసర్ గారు. చాలా చాలా గ్రాండ్ జరిగినందుకు కృతజ్ఞ మీకు. తర్వాత జర్నలిస్ట్ సోదరులు, మీకు మా ధన్యవాదాలు. మేము ఎంత కష్టపడినా మీరు జనంలోకి తీసుకెళ్ళేది మీరు. ఒక డైరెక్టర్ చెప్తున్నా, నాలాంటి యంగ్ డైరెక్టర్స్ అండ్ కొత్తగా వచ్చే న్యూ డైరెక్టర్స్ ఎవరికైనా మీ అండదండలు కావాలి. జర్నలిస్టు సోదరులకి మీరు మమ్మల్ని ఎంతో ఎత్తుకి మీ మీడియా ద్వారా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని అంచెలంచెలుగా మమ్మల్ని మా ఎదుగుదలలో మీ పాత్ర కూడా ఉండాలని జర్నలిస్టులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, జర్నలిస్టులు సోదరులందరికీ, అన్ని మీడియా ఛానల్స్ వారికి నా నుంచి పేరు పేరున ధన్యవాదాలు. ఒక మీడియా అని కాదు, అన్ని మీడియా, TV9, NTV, మా టీవీ, ఈటీవీ, ఏవిఎన్, అన్ని, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇంక ఏ ఛానల్స్ అని అన్ని ఛానల్స్కి, జర్నలిస్టులు అందరి సోదరులకి నేను మీకు కృతజ్ఞుని. మీరు మా సినిమాని బాలుగాడి లవ్ స్టోరీ అనే మూవీని జనంలోకి తీసుకెళ్ళండి. నాలాంటి యంగ్ డైరెక్టర్స్కి మీరు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇలాంటి ఒక 20 సినిమాలు తీయటానికి మేము సిద్ధం. ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే, మేము కష్టపడి తీస్తుంటే మా ఆనందం ఏందో తెలియదు. ఒక డైరెక్టర్లుగా 100 మంది పనిచేస్తారు మా కింద, లైట్ మ్యాన్ కానించి కెమెరా డిపార్ట్మెంట్ వరకు కో డైరెక్టర్ దాకా వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ అంతో ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. అందువల్ల మీరు జర్నలిస్టులు సోదరులు దయచేసి మా యంగలాంటి మా మా యంగ్స్టర్స్ డైరెక్టర్లందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తే మా మూవీలు కూడా హిట్ అవుతాయి.
చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని కాదు. మీరు ఎంతో మీ ఎంకరేజ్మెంట్ ద్వారానే మేము జనంలోకి వెళ్ళగలం. మీ మీ సహకారం మాకు ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రేక్షకులు మీరు కూడా చిన్న సినిమాలను కూడా ఆదరించండి. ఇంకో 100 కాదు 1000 సినిమాలు కూడా వస్తాయి. చిన్న సినిమాలు కూడా ఆదరించాలి. చిన్న నిర్మాతలు కూడా బతకాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళలో డైరెక్టర్లో నేను ఒకడిని. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇంకోసారి టేజర్ ఉంది. తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మినిస్టర్ గారు మా మీద ఉన్న గౌరవంతో, భాస్కర్ సార్ ప్రొడ్యూసర్ గారు మీద ఉన్న గౌరవంతో మాకు వీడియో రూపంలో పంపాడు. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు ప్లే చేసి చూసి ఆనందించి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారని మీడియా సోదరులకి మరోసారి జర్నలిస్టులకి నా పాదాభివందనం చెప్పుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలుగాడి లవ్ స్టోరీ మీరు అన్నిసార్లు చిన్న సినిమా అనాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్లీ ఆ బీజిఎం చూస్తే, ఆ ఫైట్స్, మీరు చేసిన డైరెక్షన్ చూస్తే అసలు పెద్ద సినిమాకి ఎక్కడ పోటీ ఇస్తుంది అనమాట ఈ సినిమా. టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే మేమందరము సమ్మర్కి వెయిట్ చేస్తున్నాం. సో అందరు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సముద్ర గారికి చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. మీకు రుణపడి ఉంటాను సార్. మీ అభిమాని కూడా నేను ఒక డైరెక్టర్గా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చాను.